ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, లేదా తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, ప్రభుత్వ విద్యాలయాలు సైతము మేము పరీక్షలు నిర్వహించలేమని చేతులెత్తినటువంటి పరిస్థితి చూశాం. ఇటీవల కూడా ఒక వార్త వచ్చింది. చాలా ప్రైవేటు కళాశాలలకు సంబంధించినటువంటి విద్యార్థుల పరీక్షా ఫలితాలను మేము విడుదల చేయము అని చెప్పేసి యూనివర్సిటీ డిక్లేర్ చేసింది. ఎందుకంటే యూనివర్సిటీకి వాళ్ళు చెల్లించాల్సినటువంటి కొన్ని రుసుములను ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల వాళ్ళు చెల్లించలేదు కాబట్టి మేము చెల్లించలేమని చెప్పేసి వారు చెప్తే మేము ఫలితాలు ఇవ్వమని చెప్పేసి యూనివర్సిటీ చెప్పింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యాపారస్తుడు బ్యాంకుకు ఏ రకంగానైతే ఐపీ పెట్టాడో ఈ రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖకు ఆ రకంగా ఐపీ పెట్టినటువంటి ఒక పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి కనీస చెల్లింపులు కూడా కావడం లేదు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఒక గొప్ప లక్ష్యంతోని ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది 2008లో. ఎందుకంటే గతంలో ఇంజనీరింగ్ చదవాలన్నా, మెడిసిన్ చదవాలన్నా, ఉన్నత విద్యను అభ్యసించాలన్నా అది కేవలం ఉన్నత కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్లకు మాత్రమే సాధ్యమయ్యేది. పేదింటి బిడ్డలకు గ్రామాల్లో, గూడాల్లో, తండాల్లో ఉన్నటువంటి పేదింటి బిడ్డలు ఇంజనీరింగ్ చదువుకోవాలన్నా, మెడిసిన్ చదువుకోవాలన్నా, డిగ్రీ పీజీలు చేయాలన్నా కూడా అది చాలా ఇబ్బందికరంగా ఉండేది. పేదరికము ఒక అడ్డంకిగా మారేది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక సామాజిక మార్పు రావాలన్నా, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలు ఆర్థిక పురోభివృద్ధిలో ముందుకెళ్లాలన్నా అది కేవలము విద్య ద్వారా మాత్రమే సాధ్యము. పేదరికాన్ని కేవలం విద్య ద్వారా మాత్రమే జయించగలుగుతామని చెప్పి భావించి ఆ రోజు మరి ఈ ప్రజా సంఘాల ఒత్తిడితో కావచ్చు, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి తనకున్నటువంటి ఒక మంచితనంతో కావచ్చు, ఒక అవగాహనతో కావచ్చు, వారు ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నిజంగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకం వల్ల ఒక అద్భుతమైనటువంటి ఒక మార్పును మనం చూసాం. సామాజిక పరమైనటువంటి మార్పు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి మార్పు కావచ్చు. ఈ 18 ఏళ్లలో మనం చూసాం 1 కోటి కుటుంబాలు బాగుపడ్డాయి. 1 కోటి కుటుంబాల్లో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులు చదువుకున్నారు. చదువుకొని ఈరోజు ఈ 18 ఏళ్లలో వాళ్ళు ఐటీలో సెటిల్ అయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సెటిల్ అయ్యారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే లాంటి దేశాలకు వెళ్లి ఈరోజు ఫారెన్ కరెన్సీ కూడా మనకు పంపుతా ఉన్నారు, పెట్టుబడులు పెడతా ఉన్నారు, సంస్థలు ప్రారంభిస్తున్నారు, ఉద్యోగ కల్పన కూడా చేస్తా ఉన్నారు. అంత అద్భుతమైనటువంటి ఒక పథకాన్ని ఈరోజు ప్రభుత్వము నిర్వీర్యం చేసేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. 2008 నుండి 2023 వరకు ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు, కొంచెం ముందే వెనుకనో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు సమకూరుస్తూ పేదింటి బిడ్డలు చదువుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటువంటి ఒక ప్రయత్నం చేసింది. అలా అని కేసీఆర్ గారు ఉన్నప్పుడు బకాయిలు అసలే లేవని నేను చెప్పడం లేదు. కొంత బకాయి ఉండే, కానీ వెనుకనో ముందో ప్రతి సంవత్సరము కొన్ని 100 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు వారు విడుదల చేస్తూ ఈ పథకం ముందుకు సాగేలాగా వారు ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఏ ముహూర్తాన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినలో కానీ వారు వచ్చిన దగ్గర నుండి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏ రకంగా బొందబెట్టాలి అనేటువంటి ఆలోచనతోనే ముందుకు సాగుతున్నాడు తప్ప ఏ రకంగా ఈ విద్యార్థులకు నేను సహాయపడాలి, ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మాత్రం చేయలేదు. నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే ఈ 2.5 ఏళ్లలో ఇక్కడ చాలా మంది విద్యార్థి నాయకులు చాలా మంది ఉన్నారు, కళాశాల యాజమాన్యాలు ఉన్నాయి, లెక్చరర్ యూనియన్స్ ఉన్నాయి, రాజకీయ పార్టీలుగా మేమున్నాము, సామాజిక కార్యకర్తలు ఉన్నారు, మన శేషన్న లాంటి వాళ్ళు అయితే ఎంహెచ్పిఎస్, ఎంఆర్పిఎస్, మాల మహానాడు
అనేక బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు ఎల్హెచ్పిఎస్ ఇలాంటి సంఘాలు కూడా మీరు ఏమైనా చేయండి, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మాత్రం ఆపకండి. ఇది కేవలము ఒక విద్యార్థుల భవిష్యత్తు సంబంధించినటువంటి విషయం కాదు, ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించినటువంటి విషయం.